సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మే 10న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ సన్నాహక సమావేశం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై సభ విజయవంతంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ గడ్డపై మోదీ గళం వినిపించబోతున్న ఈ చారిత్రాత్మక సభను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు సమన్వయంతో పనిచేయాలని, విద్యార్థులు, యువత, మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. ఈ సమావేశానికి బహిరంగ సభ ఏదైతే జరుపుతాం దానికి లక్షకన్నా ఎక్కువ జనం ఉండాలని పార్టీ ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం మనము మన నిర్మల్ జిల్లాకు ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్కు 1000 అంటే మన నిర్మల్ జిల్లాకు 3000 జన సమీకరణ పెట్టడం జరిగింది. అక్కడ దగ్గర ఉన్న మల్కాజ్గిరి అనుకోండి, మెడ్చల్ అనుకోండి, మన కొండ విశ్వేశ్వర రెడ్డి చేవేది అనుకోండి, అక్కడ వాళ్ళకు ఎక్కువ జనం పెట్టి చెప్పడం జరిగింది. మనం కొంత చాలా దూరం ఉండవని ఈ జన సమీకరణ చేసి నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాం విజయవంతం చేయడానికి ఈరోజు సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన నిజామాబాద్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ గారు, మన కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి గారు, చందు గారు, చిన్నారెడ్డి గారు, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల ప్రతినిధులు అందరికీ ఏ ప్రకారం నిర్దేశం చేస్తారు. మీకేమన్నా అడిగే చుట్టూ కూడా అందరూ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గం నుంచి 3 నియోజకవర్గంలో 3000 జనం తీసుకుపోవాలని ఒక దృఢ నిశ్చయితలు ఉన్నాము. ఖచ్చితంగా మనం అందరం కలిసి ఈ ప్రోగ్రాం విజయం చేయాలని చెప్పుకుంటూ అందరికీ జై శ్రీరామ్ తెలియజేస్తున్నాం.